అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియోలో మనం కార్తీక పురాణంలోని 8వ అధ్యాయం కథ తెలుసుకుందామండి. వశిష్ఠ మహర్షి జనక మహారాజుతో ఇలా చెప్తున్నారండి. కార్తీక ద్వాదశి నాడు శ్రీహరికి దీపాన్ని సమర్పించే వాళ్ళు వైకుంఠంలో సుఖిస్తారు. ఈ నెల రోజులు నియమముగా విష్ణు దేవాలయానికి వెళ్ళి దైవ దర్శనమును చేసుకునే వాళ్ళు మోక్షాన్ని పొందుతారు. అలా గుడికి వెళ్ళేటప్పుడు వాళ్ళు వేసే ఒక్కొక్క అడుగుకు ఒక్కొక్క అశ్వమేధ యజ్ఞ ఫలాన్ని పొందుతారు. కార్తీక శుద్ధ ద్వాదశి నాడు చేసే ప్రతి మంచి పని అక్షయ పుణ్యాన్ని, ప్రతి చెడు పని అక్షయ పాపాన్ని కలిగించుకుంటాయి. కార్తీక శుద్ధ ద్వాదశి నాడు శివాలయంలో కానీ విష్ణువాలయంలో కానీ 1,00,000 దీపాలను వెలిగించి సమర్పించే వాళ్ళు విష్ణులోకాన్ని చేరి సుఖిస్తారు. కార్తీకము నెల్లాళ్ళు దీపమును పెట్టలేని వాళ్ళు శుద్ధ ద్వాదశి, చతుర్దశి, పౌర్ణమి రోజులు దీపమును పెట్టాలి. ఇతరులు పెట్టిన దీపమును ఆరిపోయినట్లయితే దానిని మరలా వెలిగించేవాడు ఘనమైన పాపాల నుండి తరించిపోతాడు. ఇందుకు ఉదాహరణగా ఒక కథ చెబుతాను విను. సరస్వతీ నదీ తీరంలో చాలా కాలముగా పూజా పునస్కారాలు లేక శిథిలమైపోయిన విష్ణువాలయం ఒకటుంది. కార్తీక స్నానార్థమై సరస్వతీ నదికి వచ్చిన ఒక బ్రాహ్మణుడు ఆ గుడిని చూచి తన తపోధ్యానాలకు గాను ఆ ఏకాంత ప్రదేశము అనువుగా ఉందని భావించి ఆ గుడిని శుభ్రం చేశాడు. ప్రతి నూనె 12 ప్రమిదలు తెచ్చి దీపాలను వెలిగించి నారాయణమస్తు అనుకుని ధ్యానము చేసుకోసాగాడు. ఆ బ్రాహ్మణుడు ప్రతిరోజు ఇలా చేస్తుండగా కార్తీక శుద్ధ ద్వాదశి నాటి రాత్రి బయట ఎక్కడ ఆహారం దొరకకపోవడం వలన ఆకలితో ఒక ఎలుక ఆ గుడిలోనికి వచ్చి ఆహార అన్వేషణలో భాగంగా విష్ణు విగ్రహానికి ప్రదక్షిణముగా తిరిగి మెల్లగా దీపాల దగ్గరకు చేరింది. అప్పటికే ఒక ప్రమిదలో నూనె అయిపోవడం వలన ఆరిపోయిన వత్తి మాత్రమే ఉంది. తడిగా ఉన్న ఆ వత్తి నుంచి వచ్చే నూనె వాసనకు ఎలుక అదేదో ఆహారముగా భావించి ఆ వత్తిని నోట కరుచుకుని ప్రక్కనే వెలుగుతున్న మరో దీపము వద్దకు వెళ్ళి పరిశీలించబోయింది. ఆ పరిశీలనలో భాగంగా అప్పటికే నూనెతో బాగా తడిసి ఉన్న ఆ ఆరిపోయిన వత్తి కొన వెలుగుతున్న వత్తికి తగలడం వలన ఎలుక దానిని వదిలివేసింది. అది ప్రమిదలో పడి 2 వత్తులు చక్కగా వెలుగసాగాయి. రాజా, కార్తీక శుద్ధ ద్వాదశి నాడు విష్ణు సన్నిధిలో ఒక యతీంద్రుడు పెట్టిన దీపము ఆరిపోగా అదే విధముగా ఎలుక వలన పునఃప్రజ్వలితమై తన పూర్వపుణ్యమోశాన ఆ మూషికము ఆ రాత్రి ఆ గుడిలోనే దివ్యమైన పురుష శరీరాన్ని పొందడం జరిగింది. అప్పుడే ధ్యానములో నుండి లేచిన యతి ఆ అపూర్వమైన పురుషుణ్ణి చూసి, ఎవరు నువ్వు, ఇక్కడకు ఎందుకొచ్చావు అని అడగడంతో ఆ పురుషుడు, ఓ యతీంద్ర, నేనొక ఎలుకను. నాకు ఇప్పుడీ మోక్షము ఏ పుణ్యము వలన వచ్చినదో తెలియడం లేదు. పూర్వజన్మలో నేనెవరిని, ఏ పాపము వలన ఇలా ఎలుకనయ్యాను, ఏ పుణ్యము వలన ఈ దివ్య దేహమును పొందాను, నా యందు దయగలిగిన వాడై వివరించు అన్నాడు. ఆ యతి తన జ్ఞాననేత్రముతో సర్వాన్ని దర్శించి ఇలా చెప్పసాగాడు. నాయన, పూర్వము నువ్వు ఒక బ్రాహ్మణుడవు. నిరంతరం సంసార పోషణ పరాయణుడివై స్నాన సంధ్యాదులన్నిటినీ విసర్జించి వ్యవసాయంను చేపట్టి వైదిక కర్మలను అనుసరించే వారిని నిందిస్తూ ఉండేవాడివి. నిషిద్ధ దినాలలో కూడా రాత్రింబవళ్ళు తినడమే పనిగా బ్రతికావు. అందగత్తె అయిన నీ భార్య కందిపోకుండా ఇంటి పనులలో సహాయంగా ఒక దాసీదానిని నియమించి బుద్ధి వక్రించిన వాడివై నిత్యం ఆ దాసీదానిని తాకుతూ దానితో మాట్లాడుతూ హాస్యాలాడుతూ నీ పిల్లలకు దాని చేతనే భోజనాదులు పెట్టుస్తూ నువ్వు కూడా దాని చేతి కూటినే తింటూ అత్యంత హీనంగా ప్రవర్తించావు. నీకంటే దిగువ వారికి పాలు, పెరుగు, మజ్జిగ, నెయ్యి అమ్ముకుంటూ సొమ్ములు కూడబెట్టావు. నీ కూతురిని కూడా కొంత ద్రవ్యానికి ఎవరికో విక్రయింపచేశావు. ఆ విధముగా కూడబెట్టినదంతా భూమిలో దాచిపెట్టి అర్ధంతరంగా మరణించావు. ఆయా పాపాల కారణంగా నరకాన్ని అనుభవించి తదుపరి జన్మలో ఎలుకవై పుట్టావు. ఈరోజు మహాపుణ్యవంతమైన కార్తీక శుద్ధ ద్వాదశి కావడం వలన, ఇది విష్ణు సన్నిధి అవ్వడం వలన నీ ఎలుక రూపము పోయి ఈ మానవ రూపము సిద్ధించినది. పై విధంగా యతి చెప్పినది విని తన గత జన్మ పాపాలకు పశ్చాత్తాపపడి ఆ యతి యొక్క మార్గదర్శకత్వంలోనే ఆ మరునాటి సంవత్సరం నుండి కార్తీక శుద్ధ త్రయోదశి, చతుర్దశి, పౌర్ణమిలలో 3 రోజులు సరస్వతీ నదిలో ప్రాతస్నానాన్ని ఆచరించి ఆ పుణ్యఫలము వలన వివేకవంతుడై బ్రతికినంత కాలము ప్రతి సంవత్సరము కార్తీక వ్రతాచరణం ఆచరిస్తూ అంచములో మోక్షాన్ని పొందాడు. కాబట్టి కార్తీక శుద్ధ ద్వాదశి నాడు స్నానదాన పూజ దీపములను ఆచరించేవాడు శ్రీ మహావిష్ణువుకు అత్యంత ప్రీతిపాత్రుడు అవుతారు.
జనక మహారాజా ఈ నెలలో పాడ్యమి నుండి రోజుకొక దీపము చొప్పున విష్ణు సన్నిధిన వెలిగించే వాళ్ళు వైకుంఠం చేరుతారు. సంతానం కోరుకునేవారు కార్తీక పౌర్ణమి నాడు సంకల్పపూర్వకంగా సూర్యుని ఉద్దేశించి స్నానదానాలను చేయడం వలన సంతానవంతులవుతారు. విష్ణు సన్నిధిని కొబ్బరికాయను దక్షిణ తాంబూలాలతో సహా దానమిచ్చిన వాళ్ళకి వ్యాధులు రావు, దుర్మరణాలు గాని సంతాన విచ్ఛేదాలు గాని జరగవు. పౌర్ణమి నాడు విష్ణు సన్నిధిన స్తంభదీప ప్రజ్వలనం వలన వైకుంఠాన్ని పొందుతారు. రాతితో గాని కొయ్యతో గాని స్తంభం చేయించి దానిని విష్ణువాలయమునకు ముందు పాతి ఆ మీదట ధాన్యమును నువ్వులను పోసి దానిపై నేతితో దీపము పెట్టిన వాళ్ళు హరిప్రియులవుతారు. ఈ స్తంభదీపాన్ని చూసినంత మాత్రం చేతనే సమస్త పాపాలు నశించిపోతాయి. ఈ దీపమును పెట్టిన వాళ్ళకి వైకుంఠము సిద్ధిస్తుంది. ఇక దీపాన్ని దానము చేయడం వలన కలిగే పుణ్యాన్ని వర్ణించడం నా వల్లయ్యే పని కాదు. ఈ స్తంభదీప మహిమను కూడా ఉదాహరణగా ఒక కథను చెబుతాను విను అంటూ వశిష్ఠుడు ఇలా చెప్పసాగాడు. మతంగముని ఆశ్రమంలో ఒక విష్ణువాలయం ఉండేది. ఎందరో మునులు ఆలయానికి వచ్చి కార్తీకం నెల్లాళ్ళు శ్రీహరిని అర్చిస్తూ ఉండేవారు. ఒకానొక కార్తీక మాసంలో వ్రతస్థలములోని ఒక ముని కార్తీకములో విష్ణు సన్నిధిన స్తంభదీపమును పెట్టడం వలన వైకుంఠము లభిస్తుందని చెబుతారు కదా, కాబట్టి మనము కూడా ఈ విష్ణువాలయం ప్రాంగణంలో స్తంభదీపాన్ని వెలిగిద్దాము అని సూచించాడు. అందుకు సమ్మతించిన ఋషులందరూ ఆ గుడి ఎదుటనే కొమ్మలు లేని చెట్టునొక దానిని చూసి దానినే స్తంభముగా నియమించి దానిపై నేతితో దీపాన్ని వెలిగించి విష్ణార్పణము చేసి పునః గుడిలోకి వెళ్ళి పురాణ కాలక్షేపము చేయసాగారు. అంతలోనే వారికి శబ్దం వినిపించడంతో వెనుతిరిగి స్తంభదీపమును వైపు చూశారు. వాళ్ళలా చూస్తుండగానే ఆ స్తంభము నిలువునా పగిలి నేలను పడిపోయింది. అందులో నుంచి ఒక పురుష రూపం వెలువడడంతో వాళ్ళు ఆశ్చర్యపడి, ఎవరు నువ్వు? ఇలా స్థానువుగా ఎందుకు పడి ఉన్నావు? నీ కథ ఏమిటో చెప్పు అని అడిగారు. అందుకు ఆ పురుషుడు ఇలా చెప్పసాగాడు. నేను గతములో ఒక బ్రాహ్మణుడను. ఐశ్వర్యము వలన బ్రాహ్మణ ధర్మాన్ని వదిలి రాజువై పరిపాలన చేస్తూ దుష్టబుద్ధితో ప్రవర్తించేవాడిని. ఎవరికీ దాన ధర్మాలు చేసేవాడిని కాదు. దేవబ్రాహ్మణ ద్రవ్యాలను స్వంతానికి ఖర్చు చేసుకునేవాడిని. తత్ఫలితముగా దేహాంతాన నరకగతుడనై అనంతరము 52,000 సార్లు కుక్కగాను, 10,000 సార్లు కాకిగాను, మరో 10,000 సార్లు తొండగాను, ఇంకో 10,000 సార్లు పురుగుగాను, 1,000,000 జన్మలు చెట్టుగాను, గత 1,000,000 జన్మలుగా ఇలా మేద్దువలే పరిణమించి కాలమును గడుపుతున్నాను. ఇంతటి పాపినైన నాకు ఇప్పుడెందుకు విమోచనము కలిగిందో సర్వజ్ఞులైన మీరే చెప్పాలి. ఆ అద్భుత పురుషుని మాటలు విన్న ఋషులు ఇలా అన్నారు. ఈ కార్తీక వ్రతఫలము యథార్థమైనది సుమా. ఇది ప్రత్యక్ష మోక్షదాయకము. మన కళ్ళ ముందే ఈ కొయ్యకు ముక్తి కలిగినది కదా. అందున కార్తీక పౌర్ణమి నాడు స్తంభ దీపమును పెట్టడం సర్వత్రా శుభప్రదము. మనచే పెట్టబడిన దీపము వలన ఈ ముద్దు ముక్తిని పొందినది. ముద్దైనా బ్రాకైనా కార్తీక మాసములో దైవ సన్నిధిని దీపాన్ని వహించడం వలన దామోదరుని దయ వల్ల మోక్షమును పొందడం తథ్యము. ఇలా చెప్పుకుంటున్న వారి మాటలను విన్న పురుషుడు, అయ్యలారా, దేహి ఎవరు, జీవి ఎవరు? జీవుడు దేనిచేత ముక్తుడు, దేనిచేత బద్ధుడు అవుతున్నాడో వివరించండి అని ప్రార్థించడంతో ఆ తపస్సులలో ఒకరు అంగీరసుడనే ముని అతనికి జ్ఞానబోధ చేయసాగాడు. 8వ అధ్యాయం సమాప్తమండి. ధన్యవాదములు.